హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో చపాతీలోకి మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. అందుకు ముందుగా వాటర్ అయితే ఇలా బాయిల్ చేసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు దాంట్లో మిల్ మేకర్స్ వేసుకున్నాము. వేసేసి కొద్దిగా ఊరకల కలుపుకొని ఆపేసేయండి, సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా ఉంచామంటే ఇవన్నీ కొంచెం బాగా నానతాయి అన్నమాట. ఈ లోపల మిల్ మేకర్ కర్రీ కావాల్సిన గ్రేవీలోకి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు ముందుగా మిల్ మేకర్స్. ఇవి నేను కొంచెం మీడియం సైజ్ మిల్ మేకర్స్ తీసుకున్నాను. చిన్న వాటి కంటే కొంచెం పెద్దగా ఉండేవి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి, అవే తీసుకోండి. తర్వాత ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా. 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఒక పెద్ద టమాటో. తర్వాత కొంచెం కొబ్బరి, కొంచెం గసగసాలు, కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఒక పేస్ట్ మనం తయారు చేసుకున్నాము గ్రేవీలోకి. అందులోకి కొంచెం కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాము ఇందులో. ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ప్యాన్ అయితే పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మిల్ మేకర్స్ చాలా హెల్దీ అండి. వీటిల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి మిల్ మేకర్స్. ఆయిల్ ఇలా హీట్ అయ్యాక అందులో కొంచెం షాజీరా, ఒక యాలుక్కాయ, 3 లవంగాలు, 3 మిరియాలు, కొద్దిగా అనాస పువ్వు, ఒక ఇంచంత చెక్క తీసుకున్నానండి. ఇది దీంట్లో వేయాలి. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా వేయించాలి, కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా ఆనియన్స్ ని. ఇలా కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని కలబెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇందులో టమోటా వేసుకుంటున్నాను. టమోటాలు బాగా మగ్గనివ్వాలి. బాగా మెత్తగా అయ్యేలాగా వేయించుకోవాలి టమోటాలు. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టమోటాలు, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయండి. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇలా టమోటాలు, పచ్చిమిర్చి ఇలా ఏమి కనిపించకుండా ఉండాలంటే పేస్ట్ లాగా కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ వేయడం లేదు. ఇలా బాగా అన్ని వేగాక 1 కప్పు పెరుగు వేస్తున్నాను. పెరుగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీ లాగా కూడా బాగా వస్తుంది. ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు వేసిన పేస్ట్ దీంట్లో వేసుకున్నాము. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉంచుకోవాలి. బాగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం కలపెట్టుకొని ఇప్పుడు హాట్ వాటర్ లో వాటర్ అన్ని తీసేసి కొద్దిగా చల్ల వాటర్ తీసుకొని దాంట్లో అన్ని ఇలాగా వాటర్ అన్ని తీసేసుకున్నాను. బాగా పిండుకున్నాను వాటర్ పోయేలాగా. వీటిని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. గ్రేవీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కర్రీ బాగా ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొద్దిగా కసూరి మేతి వేసుకుంటున్నాను నేను. ఇది కూడా ఆప్షనల్, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. బాగా కలబెట్టుకోవాలి. బాగా కలపెట్టుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా ఉడికించుకొని ఆపేసుకోవడమే. మిల్ మేకర్ కర్రీ ఈజ్ రెడీ. మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చపాతీలకు పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.
అట్టే ఉంచు. మ్మ్.